హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. చాలా రోజులైపోయింది కదా వీడియోస్ పోస్ట్ చేసి. స్వీటీకి హెల్త్ బాలేకపోవడం, మధ్యలో ఆ స్వామివారి నుంచి పిలుపు రావడం. సో, అలా నేను బిజీ అయిపోయి పోస్ట్ చేయలేకపోయాననమాట. ఎందుకింత సడన్‌గా తిరుపతికి వెళ్ళాను అనేది మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకుంటాను. అయితే దానికన్నా ముందు మనం వెళ్ళాలి అనుకుంటే వెళ్ళగలమా తిరుపతికి చెప్పండి? ఆ స్వామివారి నుంచి కూడా పిలుపు తప్పకుండా రావాల్సిందే కదా! స్వీటీకైతే తిరుపతిలో గుండు మొక్కు ఉండిపోయిందనమాట. ఎన్నో సార్లు, ఎన్నో విధాలుగా నా ఫ్రెండ్స్, కొలీగ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నో మాటలు, ఎన్నో వింటూనే వచ్చాను. అది డిలే అవుతూనే ఉంది కానీ అసలు ముందుకు తీసుకువెళ్ళలేకపోయాను. కొన్ని మార్పుల కోసం చాలా ఓపికగా ఎదురు చూశాననమాట. ఇంక స్వీటీకైతే మొక్కుండడంతోనో ఏమో తెలీదు కానీ జుట్టయితే మొత్తం అంటలొచ్చేసింది. అస్సలు ముట్టుకొనిచ్చేది కాదు. హెల్త్ ఇష్యూస్ కూడా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉండేవి. పాపం నా కళ్ళ ముందే నా కూతుర్ని నేను చాలా చూశాను. ఒడ్డున కూర్చొని మాటలందరూ చెప్తారు. కానీ పిల్లలకి బాలేకపోతే ఆ పెయిన్ అనేది ఒక కన్న తల్లిదండ్రులకే తెలుస్తుంది కదా! అలా 15 డేస్ స్వీటీకి రీసెంట్‌గా హెల్త్ బాలేదు. హాస్పిటల్, ఇల్లు నేను ప్రతి నిమిషం నరకమే చూశాననమాట. ఇక వెంటనే నిర్ణయించుకున్నాను ఆ స్వామివారిని దర్శనం చేసుకోవాలి అని. నా నిర్ణయానికి ఆ స్వామివారి పిలుపు తొందరగానే వచ్చిందనమాట. అంత సడెన్‌గా నేను వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు నా వెనక ఒక 15 మంది నించున్నారు. మరి ఇంతమందికి టికెట్స్ ఎలా దొరికాయి? రూమ్స్ ఎలా దొరికాయి? ఆ స్వామివారి దర్శనం ఎలా జరిగింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.